మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో సెయింట్ ఆగ్నేష్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ హాజరయ్యారు। రామచంద్ర నాయక్ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు। సెయింట్ ఆగ్నేష్ స్కూల్ కరెస్పాండెంట్ ఆంటోనీ ఎల్ఎల్ రాణి ఘనంగా ఎమ్మెల్యేను సత్కరించారు। ఎల్కేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టా గోల్డ్ మెడల్ అందజేశారు। అనంతరం వివిధ రూపాల నాట్య ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు। విద్యార్థులను గౌరవ వందనం స్వీకరించారు। విద్యార్థులు చిన్న వయసు నుండి నాయకత్వ లక్షణాలు ఎంచుకోవాలని రామచంద్ర నాయక్ సూచించారు। అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని చదువులో రాణించాలన్నారు। ఇష్టపడి చదివితే ఏది కష్టం కాదని, కష్టపడిన విద్యార్థి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని తెలిపారు। పుస్తకాలు చదవడమే కాదు, పుస్తకాలతో పాటు లోక జ్ఞానం వచ్చే ఏ పుస్తకాలైనా చదవాల్సిందే। టెక్స్ట్ బుక్స్ ఎవరి తరగతికి వారు ఇస్తుంటాం। ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్తో పాటు బుక్స్, అబ్దుల్ కలాం గారు రాసిన బుక్స్ కావచ్చు, లేదంటే జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన బుక్స్ కావచ్చు, మేధావులు రాసిన ఏ పుస్తకమైనా అది పనికొచ్చే అంశాలు చాలా ఉంటాయి। కాబట్టి మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో సెల్ ఫోన్లతోని, టీవీ ఛానళ్ళతోని బిజీ ఉండే బదులు ఎవరైతే జ్ఞానాన్ని నింపుకునే, జ్ఞానాన్ని సంపాదించుకునే విధంగా కష్టపడతారో వారికే మంచి భవిష్యత్తు ఉంటుంది। ముఖ్యంగా అందరూ ఆ దేవుడు మనల్ని సృష్టించినప్పుడు అందరి మేధస్సు, అందరి మెదడు ఒకే వెయిట్తోని పుట్టిస్తాడు। హ్యూమన్ బ్రెయిన్ వెయిట్ అందరి సమానమే, కానీ దాన్ని ఫంక్షనింగ్లో, దాన్ని పనితనంలో పెట్టే విధానంలో ఎవరైతే ఆ మెదడును కరెక్ట్గా ప్రాపర్గా వాడతారో వారే మేధావులుగా పరిగణపడతారు। మేధావులు కావడానికి ఆర్థిక పరిస్థితులు కానీ, మన పరిసర పరిస్థితులు కానీ ఏది మనకు ఆటంకం కాకూడదు। మీరు పెట్టుకున్న లక్ష్యం కనుక గొప్పదైతే ఈ అడ్డంకులు ఏది మనకు అడ్డు రాకూడదు। పుస్తకాలు చదవడమే కాదు,